పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గత కొద్ది రోజుల క్రితం వైఎస్ఆర్సీపీ ముఖ్య నేతలందరినీ కూడా తాడేపల్లిలోని ఆయన నివాసానికి పిలిపించుకొని చంద్రబాబు నాయుడు గారు హామీలు ఇచ్చారు కానీ అమలు చేయలేదు, సంవత్సర కాలం ముగిసిపోయింది, వీటన్నిటిని ప్రజల్లోకి మరలా తీసుకెళ్లేటువంటి కార్యక్రమం మనం చేద్దాం, దాని పేరే రీకాలింగ్ మేనిఫెస్టో అని చెప్పేసి ఒక క్యూఆర్ కూడా వాళ్ళందరికీ చూపించి ప్రతి ఇంటింటికి వెళ్ళి చంద్రబాబు మోసం చేశాడని ప్రజల్లోకి చెప్పండి అని చెప్పారు. మొత్తానికి ఇప్పుడు ఆ రీకాలింగ్ మేనిఫెస్టో కార్యక్రమం ఎంతవరకు వచ్చింది, అసలు జరుగుతుందా లేదా, దాని యొక్క స్టేటస్ తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం స్టూడియోలో మన ముందు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. మేడం నమస్కారం అండి. నమస్తే అండి. మేడం గుర్తుందా, జగన్మోహన్ రెడ్డి గారు రీకాలింగ్ మేనిఫెస్టోని ఒక పథకమో తెలియదు, అంటే వాళ్ళు ఇప్పుడు అధికారం లేదు కదా, కార్యక్రమో తెలియదు, మొత్తాన్ని దానికైతే పిలుపునిచ్చారు. పిలుపునిచ్చి మళ్ళీ ఆయన బెంగళూరు వెళ్ళిపోయారు, అది వేరే విషయం. మొత్తానికి ఇప్పుడు ఆ కార్యక్రమం ఎట్లుంది, ఆ కార్యక్రమం ఒక ఉద్దేశం, వీటన్నిటి గురించి మీ అభిప్రాయం? మొదటి అడుగు మాత్రం పడింది, 11,000 కొట్టేశారని. అంటే ఈ క్యూఆర్ కోడ్ ఏదైతే ఉందో కోడ్ దాన్ని చూపించి వాళ్ళు ఆ స్కానరు, మరి దీంట్లో నారా చంద్రబాబు నాయుడు గారు ఏ హామీలు ఇచ్చారు, మీకు అవి ఆయన అమలు చేయలేదు కదా అని ఏదో చెప్పబోయి వాళ్ళు ఏం చేశారంటే అతన్ని ఫోన్ తీసుకోవటం, వీళ్ళు స్కాన్ చేసుకోవటం, అతని అకౌంట్లో ఉన్న 11,000 చక్కగా జగన్మోహన్ రెడ్డి లక్కీ నెంబర్ అనమాట అది, ఆ 11,000 కొట్టేయటం. మరి అదేవిధంగా ఆ 11,000 కొట్టేసిన తర్వాత మరి అమౌంట్ డిడక్ట్ అయినట్లే మనకి మెసేజ్ వస్తుంది కదా, దాన్ని కూడా డిలీట్ చేశారు. అంటే ఇక్కడ మెసేజ్లు కూడా కొట్టేస్తారు వీళ్ళు. అంటే ఇప్పుడు ఏమంటారు, చంద్రబాబు మేనిఫెస్టోని చూపించిన క్యూఆర్ కోడ్ కాకుండా ఫోన్ పే క్యూఆర్ కోడ్ యూజ్ చేస్తారు. చేసి మరి వీళ్ళు చేసిన ఘనకార్యం ఏంటి అంటే, పాపం ఆయన పేరు ఎర్రప్పో ఏదో, ఎర్రప్పని ఎర్రి పప్ప చేశారని చెప్పేసి ప్రజలందరూ అనుకుంటున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి ఏదైతే రీకాలింగ్ చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో అని పెట్టారో అది మాత్రం మొదటి అడుగు ఎటువైపు పడిందంటే 11,000 కొట్టేయటం వైపు అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ ముఖ్యంగా అసలు ప్రజలకు వీళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు అనే దానికంటే ముందు వీళ్ళు వస్తే ప్రజలు ఏం అడగాలనుకుంటున్నారు అనేది మనం తెలుసుకోవాలి. ప్రజలందరూ కూడా ఈ రోజున ఎప్పుడెప్పుడు వీళ్ళు వస్తే అడుగుదామని చెప్పేసి రెడీగా ఉన్నారు. ఏం అడుగుతారు అంటే, ఫస్ట్ ఈయన చెప్పాడు ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకి డబ్బులు ఇస్తానని. వీళ్ళ భార్య చెప్పింది, వీళ్ళ చెల్లి చెప్పింది, అందరూ చెప్పారు కదా వచ్చి, అమ్మ ప్రతి ఒక్కరికి డబ్బులు ఇచ్చేస్తామని. ఏం చేశారు, ఒక్కరికి కూడా ఇస్తే ఎక్కువ, అంటే వాళ్ళకు కూడా ఇదిగో రిజిస్టర్లో వీళ్ళు ఆబ్సెంటీస్ ఎన్ని ఉన్నాయి, అటెండెన్స్ పర్సంటేజ్ 70%, 75% ఉంటేనే అమ్మఒడి. అసలు దానికి దీనికి ఏం సంబంధం అండి? ఇంకా మీరు పిల్లలు ఎందుకు స్కూల్కి రావట్లేదో తెలుసుకొని మరి వాళ్ళని ఎంకరేజ్ చేసి డబ్బులు వస్తాయి ఖచ్చితంగా పిల్లల్ని పంపించండి అని చెప్పాల్సింది పోయి అసలు వచ్చేవాడిని కూడా చెడగొట్టేశాడు. మరి అంతే కదా, కనీసం 60% అన్నా వచ్చేవాడు అసలు రాకుండా మానేస్తాడు. మరి అటు చూస్తే కరెంటు బిల్లులు, మరి ఇతనే ఛార్జెస్ పెంచేసి యూనిట్కి ఇంత అని చెప్పేసి ఇన్ని వందల యూనిట్లు, 250 యూనిట్ల కంటే 350 యూనిట్ల కంటే ఎక్కువ వస్తే మరి ఈ లోపుగా వచ్చే కరెంటు బిల్లులు అన్నీ కూడా మరి వర్తిస్తాయి, ఎక్కువ వస్తే వర్తించుదని అది ఒకటి పెట్టాడు. మరి ఆ తర్వాత రైతు భరోసా అన్నాడు, రైతులకి ఉచిత విద్యుత్తు 9 గంటలు ఇస్తానన్నాడు, 1 గంట కూడా ఇచ్చిన పాపాన పోలేదు. మరి రాష్ట్ర వ్యాప్తంగా క్రాప్ ఇన్సూరెన్స్ 3 కూడా చేయించలేదు జగన్మోహన్ రెడ్డి. మరి ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అసలు మద్యపానం నిషేధం, అసలు మద్యం అనేది లేకుండా చేస్తాను రాష్ట్రంలో అన్నాడు. అదే మద్యం కుంభకోణంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈయన అనుచరులందరూ ఏ విధంగా జైలు పాలవుతున్నారో చూస్తూనే ఉన్నాం. అంటే ప్రజలందరూ ఏం అడగాలనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డిని, రీకాల్ ఎవరికి ఇక్కడ అనేది క్లియర్గా అర్థమైద్ది. ఇంకా ఇట్లాంటివి చూస్తూ పోతే మరి బాబాయిని చంపించింది ఎవరు, మరి డోర్ డెలివరీ ఇచ్చిన సుబ్రహ్మణ్యం పరిస్థితి ఏంటి, ఎవరు చంపారు, నీ ఎమ్మెల్సీనే కదా, మరి దానికి నువ్వేం సమాధానం చెప్తావు? మరి అక్కడ చూస్తే దళిత డాక్టర్ సుధాకర్ని మరి ఆ విధంగా అర్ధనగ్నంగా రోడ్డు మీద పడేసి పెడరెక్కలు విరిచి కట్టేసి ఎందుకు చంపేశారంటే జగన్మోహన్ రెడ్డిని తిట్టాడు అందుకనే చంపేశారని ఆయన నాతో డిబేట్లో చెప్పాడు, వైఎస్ఆర్సీపీ ఆయన. ఏ విధంగా చేయాలి వీళ్ళని? అంటే మీ సీఎంగా ఉన్నారు కాదనంటల్లా, ఎవరైనా అలా మాట్లాడితే మరి వీళ్ళు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన మాటలన్నీ, అవహేళన చేసిన మాటలన్నీ, పర్సనల్ ఇంట్లో ఆడపిల్లల్ని మరి భార్యలని అందరిని తీసుకొచ్చి మాట్లాడినవన్నీ అవన్నీ ఎవరికి ఇస్తారు? ఏ విధంగా చూడాలంటే వీళ్ళని కూడా చంపేయాలి ఇప్పుడు మాట్లాడిన వాళ్ళందరినీ. వీళ్ళ భాష, వీళ్ళ హావభావాలు ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు ఆ విషయాలని. మరి 10వ తరగతి అబ్బాయి అమర్నాథ్ గౌడ, బాపట్ల సంబంధించిన అబ్బాయిని మరి 10వ తరగతి చదువుతూ ఉంటే అక్కనేదో అన్నారని ఆ అబ్బాయి వాళ్ళని అలా అనొద్దు మా అక్కనని చెప్పి గట్టిగా వార్నింగ్ ఇచ్చినందుకు పెట్రోల్ పోసి నిర్దాక్షిణంగా తగలబెట్టారు. మరి దానికి ఏం సమాధానం చెప్తాడు జగన్మోహన్ రెడ్డి? మరి అదేవిధంగా భూమన కరుణాకర్ రెడ్డి, మరి అతనికి ఏదో కరోనా వచ్చేసి ఆక్సిజన్ అందక చచ్చిపోతానని చెప్పేసి హాస్పిటల్లో ఉన్న ఆక్సిజన్ సిలిండర్లను ఇంట్లో పెట్టుకుంటే అక్కడ పసిపిల్లలు ఏ విధంగా ప్రాణాలు వదిలారు? ఇవన్నీ ఎవరు చెప్తారు? ప్రజలకు మీరే వచ్చి చెప్పండి. ఈ రోజున రీకాల్ ఎవరికి,
చంద్రబాబు నాయుడుకా జగన్మోహన్ రెడ్డికా ఎవరికనేది తెలియాలి. తేల్చుకోవడానికి ప్రజలు కూడా రెడీగా ఉన్నారు. మీకు ధైర్యం ఉంటే చెప్పే విధానం మీరేం చేశారో మీరేం చేశారో తెలిస్తే కనుక ఖచ్చితంగా ప్రజల దగ్గరకు వచ్చి రీకాలింగ్ ప్రోగ్రామ్ చెయ్యండి. మరి అదేవిధంగా ఈ రోజున మీరు ఎవరి గురించి చెప్పాలనుకుంటున్నారో ఇలా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గురించి చెప్పుకుంటూ పోతండి. అమరావతి మహిళలు, రైతులు, మరి రాష్ట్రానికి రాజధాని లేకుండా 5 సంవత్సరాలు 3 ముక్కలు ఆటాడే నువ్వు మరి ఎక్కడ చూసుకున్నా కూడా ఏ విధంగా రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి ప్రజావేదిక కూల్చిన దగ్గర నుంచి ప్రజానాయకుడి అక్రమ అరెస్ట్ వరకు ఎక్కడ చూసుకున్నా ఆ రోజు నారాసుర రక్త చరిత్రను రాసిన దగ్గర నుంచి ఈ రోజున అమరావతి మహిళలు వేశ్యల రాజధాని నీచపు రాతలు రాసిన ఇప్పటి వరకు ఏంటి నీ చరిత్ర? ఏమని రీకాల్ చేస్తావు నువ్వు? మరి అదేవిధంగా దేని గురించి వీళ్ళు రీకాల్ చేస్తున్నారని మనం ముఖ్యంగా చెప్పుకోవాలనుకుంటే తల్లికి వందనం. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలు, 6 ఉన్నా కూడా వచ్చింది. మరి ఇది ఒక పెద్ద చెంపపెట్టు కాదా జగన్మోహన్ రెడ్డికి? ఇంకా ఏ మొహం పెట్టుకొని తల్లికి వందనం గురించి మాట్లాడతాడు ఇతను? మరి అదేవిధంగా చూస్తే మద్యం కుంభకోణం చేసిన విధానం చూస్తే ఈ రోజున ఎక్కడా కూడా గవర్నమెంట్ ఎంటర్ అవ్వటానికి లేదని గట్టిగా వార్నింగ్ ఇచ్చిన నారా చంద్రబాబు నాయుడు గారు. ఎవ్వరు కూడా ఎమ్మెల్యేలు కానీ ఎక్కడ ఎమ్మెల్సీలు కానీ ఎవ్వరు కూడా ఎంటర్ అవ్వద్దు. అది ఎవరైతే దానికి సంబంధించిన వాళ్ళు ఆ సొసైటీ ఉందో వాళ్లే చూసుకోవాలి తప్పించి ఎవరు దాంట్లో అడుగు పెట్టడానికి వేలు పెట్టడానికి వీలేదని గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. అదేవిధంగా చూసుకుంటే అన్నదాత సుఖీభవ అది రాబోతుంది. మరి ఆగస్టు 15 నుంచి మహిళలకి ఉచిత బస్సు అది రాబోతుంది. మహిళలకు సిలిండర్లు, మరి ప్రతి ఇంటికి కూడా మీరు 3 సిలిండర్లు సంవత్సరానికి తీసుకుంటే ఆ సిలిండర్ ఎప్పుడు బుక్ చేసుకుంటారో అప్పుడు అమౌంట్ నేను ఇవ్వటం కాదు. కొంతమందికి 2 ఉండొచ్చు, 2 సిలిండర్లే పట్టొచ్చు సంవత్సరానికి. 2 భార్యాభర్తలు ఇద్దరే ఉండి పిల్లలు హాస్టల్లో ఉండొచ్చు. మరి అట్లాంటి వాళ్ళకి ఎక్కువ సిలిండర్లు యూస్ అవ్వకపోతే వాళ్ళు అనుకుంటారు నాకు ఆ సిలిండర్ డబ్బులు రాలేదు కదా అని. అందుకని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఒకటే చెప్పారు, మీరు ఎప్పుడైనా తీసుకోండి 3 సిలిండర్ల డబ్బులు ఒకేసారి ఇచ్చేస్తానన్నారు. మరి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి చెప్పాడు 1000 రూపాయలు అంటే పెన్షన్ 3000 చేస్తాను మరి నేను వస్తే అన్నాడు. ఏం చేశారు? అక్కడ 250 5 ఏళ్ళు పట్టింది 1000 రూపాయలు చేయడానికి. కానీ కూటమి ప్రభుత్వం ఏం చేసింది? ఈరోజు 4000 ఇస్తానంటే ఎప్పుడు ప్రకటించారో అప్పటి నుంచి కూడా లెక్కబెట్టి 7000 రూపాయలు ఇచ్చారు. ఆ 3000 ఈ 4000 7000 ఇచ్చిన ఘనత మరి కూటమి ప్రభుత్వానికి దక్కిందా లేదా? ఇంకా ఏ మొహం పెట్టుకుని నువ్వు రీకాల్ అంటావు? మరి అదేవిధంగా చూసుకుంటే ఎక్కడైనా సరే మొన్న డిఎస్సి వచ్చి రాగానే మెగా డిఎస్సి అన్నాడు, జాబ్ క్యాలెండర్ అన్నాడు. ఎక్కడుందండి ఈ రోజున? మరి ఈ రోజున యువతకు ఉద్యోగాల కోసం కంపెనీలు ఏ విధంగా రావడానికి తరలించుకోవడానికి మన రాష్ట్రానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. మరి వీళ్ళు కువైట్ అక్కడికి దుబాయ్ వెళ్ళమంటే ఏం మాట్లాడాడు? చలేస్తుంది, స్నానం చేయలేం కదా, కోడి గుడ్డు పెట్టాలి, గుడ్డు పిల్లవాలన్నాడు వీళ్ళ ఐటీ మినిస్టరు. మరి ఈ రోజున చూస్తే నారా చంద్రబాబు నాయుడు కనీసం స్వెటర్ కూడా వేసుకోకుండా 75 ఏళ్ల వయసులో ఆయన వెళ్ళి అక్కడ ఆ చలిలో ఏ విధంగా మీటింగులకు అక్కడ అన్నీ కూడా అటెండ్ అయ్యి మరి వేరే రాష్ట్రాల వాళ్ళకి ఏం వెళ్తున్నాయి, మన రాష్ట్రాన్ని మనం ఏం తెచ్చుకోగలుగుతున్నాం అనేది ఎంతో గొప్పగా మీటింగ్లో అక్కడ పార్టిసిపేట్ చేయటం, మన రాష్ట్రానికి ఎన్నో మరి రావాలని చెప్పేసి అక్కడికి వెళ్ళి వాళ్ళని కోరటం జరిగింది కంపెనీలని. మరి యువతకు ఇంతకు మించి ఇంకేం కావాలి? మరి డిఎస్సి ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు. మరి ఎన్ని రకాలుగా చూసుకున్నా కూడా వీళ్ళు ఏమని రీకాల్ చేస్తారు? ఈరోజు 40 సంవత్సరాలకి ఏదో పెన్షన్ ఇస్తానని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. మరి అదేవిధంగా ముస్లింలకి అన్నా క్యాంటీన్లు తీసేశారా? మళ్ళీ వచ్చి దాదాపుగా 300 పైన అన్నా క్యాంటీన్లు పెట్టారా? మరి ఈయన చేసిన పెళ్లి కానుక ముస్లింలకి నిఖా అని చెప్పేసి దానికి సంబంధించి ఇస్తారు, అది తీసేస్తే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చి మళ్ళీ నేను ఇస్తానని చెప్పారు. అంటే ఇలా చూసుకుంటూ పోతే ప్రతి ఒక్కటి ఎక్కడికి వెళ్ళినా కూడా నువ్వు ఏమని రీకాల్ చేస్తావు? ఈ రోజున ఏమని కూటమి ప్రభుత్వాన్ని నువ్వు నిలదీస్తావు అని అడుగుతున్నారు ప్రజలు. ముఖ్యంగా ఇక్కడ రీకాల్ అంటే జగన్మోహన్ రెడ్డే, అయోమయం జగన్నాథం అని. ఈ జగన్మోహన్ రెడ్డి చేసే పనులు ఎలా ఉంటాయి అంటే వాళ్ళు ఎవరైతే ఆ ప్రోగ్రాంకి వెళ్తారో వాళ్ళు తన్నులు తినేటట్లు ఉంటాయి. ఖచ్చితంగా అంతే ఉండిద్ది. ఖచ్చితంగా ఇక్కడైతే ఇది మాత్రం అట్టర్ ఫ్లాప్, ఎక్కడా కూడా జరగదు. వస్తే ప్రజలు మాత్రం ఈ క్వశ్చన్స్ అన్ని వేయడానికి రెడీగా ఉన్నారు. మీకు చెప్పే ధైర్యం ఉంటే వెళ్ళి ప్రజల్ని ఎదుర్కోండి. ఇంతకీ జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమంలో పాల్గొన్నారు అసలు? ఆయన ఎందుకు ఉంటాడండి? అయ్యో, ఆయన ఇక్కడ చెప్తాడు ఒక మీటింగు, ఎలహంకకి వెళ్తాడు, మళ్ళీ ఏదో ప్రోగ్రాం పెట్టుకొని వస్తాడు. అదేదో ఉత్తుత్తి పిట్ట అని చెప్పేటి ఒకటి ఉండిద్ది, తెలుసా? మీరు ఎప్పుడైనా విన్నారా? మేము చిన్నపిల్లలు ఎప్పుడూ చూస్తుంటాం. దాని అరుపు అలా ఉండిద్ది అనమాట, డిఫరెంట్ యాంగిల్ అరుస్తూ ఉండిద్ది అది. అప్పుడు పెద్దవాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు, మనం ఏదైనా సరే ఒక ప్రయాణం పెట్టుకొని వెళుతూ ఉంటే ఆ పిట్ట ఎదురొస్తే అది జరగదు మీరు అనుకున్నది అని. ఉత్తిత్తి పిట్ట అంటే అది జరగదు, ఉత్తిత్తి అంటూ ఉండిద్దంట ఆ పిట్ట. అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా ఉత్తిత్తి అరుపులు అన్నీ వచ్చి ఆ ఉత్తుత్తి పిట్టలాగా అటేగరను ఈటేగరను, యలహంక ప్యాలెస్, అమరావతి ప్యాలెస్, అంతకు మించి ఆయన చేసేది ఏం లేదు. ఉత్తుత్తి పిట్ట కబుర్లే తప్పించి ఏది ఉండదు. ఆయన ఇట్లాంటి కార్యక్రమాల్లో చెప్పటం తప్పించి ఆయన చేయడు. ఎందుకంటే ప్రజలు తనటానికి రెడీగా ఉన్నారు. థ్యాంక్ యూ. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.